అదితితో ఆయన సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి నీకు గౌతమ్ బాబుకి మధ్య ఏమీ లేదా అమ్మా? నువ్వు గౌతమ్ బాబుని ఇష్టపడలేదా, ప్రేమించలేదా? గౌతమ్ బాబు నీ కోసం చాలా చేశాడు కదమ్మా. ఇవన్నీ ఎలా వదులుకుంటావు? అసలు ఎలా వదిలేసి వెళ్ళిపోతావు? అలా వెళ్ళిపోతే నీ భవిష్యత్ ఏంటమ్మా? కట్టుకున్న భర్త లేక, కన్న బిడ్డ లేక, నాన్న వాళ్ళెవరూ లేకుండా ఎక్కడుంటావు, ఎలా ఉంటావు? అదంతా నాకు తెలీదు మావయ్య. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ప్రస్తుతానికైతే నువ్వు ఆయనకి ఏ విషయం చెప్పొద్దు. నా భవిష్యత్తు ఆ దేవుడే చూసుకుంటాడు. భగవంతుడా, ఇలా జరుగుతుందేంటి? నా మేనకోడలు ఒక మంచి మనిషికి భార్య అయి, ఒక మంచి ఇంటికి కోడలై సంతోషంగా ఉందనుకుంటే ఇలా జరుగుతుందేంటి స్వామి? దాని భవిష్యత్తు నేను చేయబోతున్నా, దాని గతేంటి? ఏం నానమ్మా, ఏంటి రాస్తున్నావు? ఈ వయసులో ఆవిడేం రాస్తారు? ఏ రామకోటో రాస్తూ ఉంటారు. కాదు, పొట్టబోయే నా మునిమనవడికి ఏ పేరు పెట్టాలా అని పేర్ల జాబితా రెడీ చేస్తున్నాను. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది నానమ్మా. ఇంకా బిడ్డ పుట్టనే లేదు, అప్పుడే పేర్ల దాకా వెళ్ళిపోయావా? ఇంకో 2-3 నెలలు పుట్టేస్తాడు కదే, ముందే ఒక మంచి పేరు అనుకుంటే బావుంటుంది అని. వారసుడు అని పెట్టండి. ఎలాగూ మాట్లాడితే వారసుడు వారసుడు అంటూ ఉంటారు కదా, కొత్తగా కూడా ఉన్నట్టు ఉంటుంది. అయినా మనవడు అంటున్నావు, ఒకవేళ మనవరాలు పుడితే ఏం చేస్తావే? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మగపిల్లాడే పుడతాడని నా గట్టి నమ్మకం. కొంపదీసి కడుపులో ఉన్న బిడ్డను మీ కళ్ళతో స్కాన్ ఏమైనా చేశారా ఏంటి? ఏంటి ముసలి, పెద్ద కవయిత్రిలాగా ఏదో రాస్తూ కూర్చున్నావు? ఏం రాస్తున్నావు ఏంటి? నీకు పుట్టబోయే కొడుక్కి మోస్తున్న నీ పెళ్ళానికి ఇన్నాళ్ళు సేవలు చేసింది కదా, ఇప్పుడు ఆ పుట్టబోయేవాడికి మంచి పేరు పెట్టాలని లిస్ట్ ప్రిపేర్ చేస్తుందిరా. అంత వెటకారం అక్కర్లేదే. అవునే, నా మునిమనవడికి మంచి పేరు పెట్టాలని లిస్ట్ రెడీ చేస్తున్నాను. నీకేంటే నొప్పి? మళ్ళీ ఆ పేరు ఈ పేరు ఎందుకే? పుట్టబోయే వాడికి ఇంద్ర పేరే పెడదాం. నాకు పుట్టబోయే కొడుకు నీ ముని మనవడు ఇంద్ర. ఈ పేరు ఫిక్స్ చేసుకో నువ్వు. ఏ పేరైతే ఈ ఇంట్లో వినిపించకూడదు అనుకుంటున్నానో మళ్ళీ ఆ పేరే ఎందుకు పెడతాన్రా? ఏనానమ్మా, పెడితే తప్పేముంది? ఎవడో అనామకుడి పేరు నా ఇంటి రక్తానికి, నా వంశ వారసుడికి ఎలా పెడతాను? ఇంద్ర అనామకుడు కాదు నానమ్మ, ఈ ఇంటి పెద్ద కొడుకు. ఆ మాట అన్నందుకే మీ నాన్నను చచ్చిపోమన్నాను. చచ్చినా ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని ఆ ఇంద్రగాడికి కూడా చెప్పాను. అదే జరిగింది. వాడు చచ్చాడు. మళ్ళీ వాడిని గుర్తు చేసే ఆ పేరు ఈ ఇంట్లో వినిపించకూడదు. లోకంలో ఇంకే పేరు లేనట్టు పోయిపోయి ఆ దరిద్రుడి పేరే పెట్టాలంట. ఎందుకండి అలా మాట్లాడతారు? పుట్టబోయే బిడ్డకి ఇంద్రగారి పేరు సరిగ్గా సరిపోతుంది. గౌతమ్ గారు మంచి పేరే సెలెక్ట్ చేశారు.
నిజానికి ఆ పేరు చాలా గొప్పది. నార్మై! ఇంద్రగాడి గురించి నీకేం తెలుసని వాగుతున్నావు? ఆ పేరే ఒక శని, ఒక దరిద్రం. ఇంద్రగారి కన్న తండ్రి అర్జున్ ప్రసాద్ గారిని కాపాడారని తెలిసింది. అంతకంటే శుభం ఏముంటుందండి? ఇంద్రగారు చనిపోయారని తెలిసి అర్జున్ సార్కి గుండెపోటొచ్చి కోమాలోకి వెళ్లారు. చనిపోయిన ఇంద్రగారే మళ్ళీ మా బిడ్డగా పుట్టబోతున్నారని అర్జున్ సార్ ఆనందంగా కోమాలో నుంచి కోలుకుని బయటపడ్డారు. ఇంద్రగారు ఆర్మీలో చేరి మేజర్ అయ్యి అర్జున్ సార్ పేరు నిలబెట్టారు. సుభద్ర గారు కూడా ఇంద్రగారి విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాంటి ఇంద్రగారి పేరు మళ్ళీ ఇంట్లో వినిపిస్తే అర్జున్ సారు, సుభద్ర మేడం సంతోషిస్తారన్న ఉద్దేశంతోనే ఆయన ఆ పేరు పెడదామన్నారేమో. దానికెందుకండి మీరు అభ్యంతరం చెప్తున్నారు? ఇక్కడ ఎవరి ఉద్దేశాలు నాకు అక్కర్లేదు. ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను, మళ్ళీ ఆ దరిద్రపు కొట్టు పేరు ఏ రకంగానూ ఈ ఇంట్లో వినపడ్డానికి నేను ఒప్పుకోను. ఈ మొగుడు పెళ్ళాలు ఆ పేరే పెట్టాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు నానమ్మ. నువ్వు ఒప్పుకోను అంటే మాత్రం వాళ్ళు నీ మాట వింటారా ఏంటి? విని తీరాలి. పెద్దదాన్ని అలా శాసించే అధికారం నాకుంది. మీది అధికారం, వాళ్ళది మమకారం బామ్మగారు. అయినా ఇవాళ మీరు ఉంటారు, రేపు పోతారు. అనవసరంగా ఈ పట్టింపులు ఎందుకండి? నేనున్నన్నాళ్ళు ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. రేపు నేను పోయినా నా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. నువ్వు బతుకున్నప్పుడే నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు పోయాక ఇక నీ మాట ఎవరు వింటారే? ఊరికే మీ కంఠశోష తప్ప వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారులేండి బామ్మగారు. అవుందిగా, ఇక్కడ ఎందుకురా? రే గౌతమ్, నీకిదే చెప్తున్నాను. నా ముని మనవడికి నాకు నచ్చిన పేరే పెడతాను. కాదంటే నా మీదొట్టే. దయచేసి ఓట్లు గిట్లు వేయద్దు నాన్నమ్మ. బిడ్డ పుట్టాకే చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఈ గొడవంతా?